నాకు రీసెంట్‌గా 'రాజు వెడ్స్ రాంబాయి' అనే ట్రైలర్ చూసి, దానికి మీరు కథ కాకపోయినా, మీరు దర్శకుడు కాకపోయినా, మీ ఫ్లేవర్ అన్నది మీ కథల్లో, మీ హ్మ్. సినిమాల్లో ఉండే జెన్యూనిటీ ఏదైతే ఉందో, అది నాకు బాగా నచ్చి మీతో మాట్లాడాలనిపించింది. థాంక్ థాంక్ యూ మా థాంక్స్. స్టూడియో వచ్చినందుకు. థాంక్ యూ సార్. ఏంటి సార్ 2018లో రిలీజ్ అయింది కదా మీ సినిమా? ఫస్ట్ 'నీది నాది సినిమా ఒకే కథ.' 2018 సార్. అంటే దాదాపుగా 7 ఏళ్ళు మధ్యలో ఒక సినిమా చేశారు. ఆ! 'విరాటపురం.' ఇంత కరోనా ఉంది కదా! సరే కరోనా అన్నది అందరూ చెప్పే మాటే. అందరికి ఉండే అందరికి ఉండే ఇదే. కానీ ఒక యంగ్ డైరెక్టర్ సార్. మంచి సినిమాలు తీయగల సత్తా ఉన్న ఒక యంగ్ డైరెక్టర్ ఇంత లేట్‌గా సినిమాలు చేయడం కూడా ఓ రకమైన నేరమే. అవును. అంటే సార్ ఇప్పుడెలా ఉందంటే ఇంతకు ముందులాగా పాత రోజుల్లో ఒక్కో డైరెక్టర్ 100 సినిమాలు తీసేవారు. 150 సినిమాలు, 300 సినిమాలు. ఇప్పుడేంటంటే క్వాంటిటీ అంటే చాలామంది డైరెక్టర్స్ అయిపోయారు. లేట్ అయినా గూడా ఇప్పుడు నన్నెవరు కొట్టరు, నన్నెవరు తిట్టరు. మీలాంటోళ్ళు మందలిస్తారు. తీయండి ఎందుకు లేట్ చేస్తున్నారు. సో, నాకేంటంటే మంచిది తీయాలని, మంచిది చేయాలి. దానికి అన్నీ అంటే అన్నీ సెట్ అవ్వాలి. మంచి అంటే ప్రొడక్షన్ హౌస్ ఎలాగో మనకి ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు గానీ, హీరోస్ సెట్ అవ్వాలి. వి హావ్ ఓన్లీ ఆహ్, వె తక్కువ మంది తక్కువ హీరోలు. మంది హీరోస్ ఉన్నారు. హ్మ్. అందులో కంటెంట్‌ని బాగా నమ్మే హీరోస్ అది చాలా తక్కువ మందున్నారు. హ్మ్. సో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలాంటి కథ చేయాలనుకుంటున్నారో, అలా ఎళ్ళినప్పుడు అది ట్రిగ్గర్ అయ్యి మనకు ఓకే అయితుంటది కథ. అవును. అవును. సో, అలా కొంత లేట్ అవుతుంది. లేదు సార్ ఇప్పుడు నెక్స్ట్ 1, 2 మంత్స్‌లో కానీ మీ కారణాలు మీకుంటాయి. కరెక్ట్ సార్. కానీ కాలం కరిగిపోతూ ఉంటుంది. అవునవును. మనకన్నా లేట్‌గా జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు మనకన్నా ముందెళ్ళిపోతుంటారు. అవునవును. ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. అవును. 100,00,00,000 క్లబ్బు, 150,00,00,000 క్లబ్బు, 200,00,00,000 క్లబ్బు అని చెప్తుంటారు. హ్మ్. వాళ్ళని చూస్తున్నప్పుడైనా మనం పరిగెట్టాలేమో అంటే అనిపించదా? సార్ ఇప్పుడు మనం ఎలాంటి సినిమా తీయాలని ఫిక్స్ అయ్యామో, ఏ ఫిల్మ్ మేకర్ అయినా అతను తన సినిమా ఎలా ఉండాలి, తన నెరేటివ్ ఎలా ఉండాలి, తన ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉండాలి అని ఒకటి ఫిక్స్ అయితాడు కదా! దాన్ని బట్టి తన సినిమాలు చేసే క్వాంటిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం స్క్రిప్ట్‌కి ఎక్కువ టైం తీసుకుంటాను. ఫస్ట్ 'విరాటపురం' అయిపోయిన తర్వాత నేను ఒక పెద్ద హీరోకి స్క్రిప్ట్ రాశాను. అది ఒక 1 ఇయర్ రాశాను. ఎన్ని సార్లు అడిగినా గూడా ప్రొడ్యూసర్ సార్ ఒక 2 మంత్స్ టైమ్ ఇవ్వండి. నాకేంటంటే పర్ఫెక్ట్‌గా చెప్పాలని. ఓ 1 ఇయర్ అయిన తర్వాత నాకు ఆల్ ఆఫ్ సడెన్‌గా లేదు నేను ఇది గాదు ఇంకో కథ చేద్దాం అని జెప్పేసి దాన్ని అప్పటికప్పుడు అంటే క్లైమాక్స్ ఏదో నేను అనుకున్నట్టుగా ఎక్స్ట్రార్డినరీ రాలేదు. అని దాన్ని పక్కన పెట్టి మళ్ళీ వేరే కథ రాసాము. అది ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ అయింది. రైటింగ్‌లోనే నా జీవితం అంతా. అంతే తప్ప నేను తీసుకోవాలని తీసుకున్నది కాదు. ఆహ్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు సార్ నాకు. మీకంటూ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఉన్నారు గదా సార్. హ్మ్. హ్మ్. ఉన్నారు. హ్మ్. అది నాకేం ప్రాబ్లమ్ లేదు.